దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఉంది. నీ మీద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా అవి ఏవి కూడా నిలవవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం ఏదైనా ఉంది అంటే అది మనిషి యొక్క ఆలోచన కానివ్వండి, మనిషి యొక్క తలంపే కానివ్వండి, మనిషి యొక్క పన్నాగమే కానివ్వండి, మనిషి యొక్క కుట్రే కానీ అదైతే వర్ధిల్లదు. ఆ ఆలోచన వర్ధిల్లవదు. ఆ ఆలోచన చేసిన మనిషి కూడా వర్ధిల్లడు. హేరోదు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఆలోచన చేశాడు. ఆ ఆలోచన వర్ధిల్లిందా? ఆలోచన వర్ధిల్లలేదు. మరి హేరోదు ఏమైనా వర్ధిల్లాడా? హేరోదు వర్ధిల్లలేదు. హేరోదు ఎట్లాంటి చావు చచ్చాడో తెలుసా మీకు? చరిత్రలో రాయబడింది. హేరోది చావు ఎట్లా ఉందంటే, హేరోదికి ఒక విపరీతమైన జబ్బు వచ్చేసింది. అదేంటంటే ఆకలి జబ్బు. ఏం జబ్బు అది? ఆకలి జబ్బు. ఎంత తిన్నా సరే ఇంకా ఆకలి అవుతూనే ఉండేది. ఎంత తిన్నా ఇంకా ఆకలి అవుతూనే ఉండేది. అలా తిని 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 తన శరీరం అంతా దుర్వాసన వచ్చేసేది. ఆ దుర్వాసనకి భార్య దగ్గరికి వచ్చేది కాదు, పిల్లల దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, మంత్రులు వీళ్ళందరూ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. మరి దగ్గరికి రాకపోతే ఈయనకి ఎట్లుంటుంది? కోపం వస్తుందా లేదా? బాగా కోపం వచ్చి మంత్రులను చంపించేశాడు, భార్యలను చంపించేశాడు, కన్న కొడుకు కూడా దగ్గర రాకపోయేసరికి వాడిని కూడా చంపించేశాడు. చివరికి తన శరీరం అంతా దుర్వాసన వచ్చి వచ్చి తన శరీరం సజీవంగానే కుళ్ళిపోయింది. మనకి సహజంగా శవం ఎప్పుడు కుళ్ళిపోద్ది? చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టిన 2 రోజులకి 3 రోజులకి అప్పుడు కుళ్ళిపోద్ది కదా. కానీ హేరోదు యొక్క శరీరం బ్రతికుండగానే కుళ్ళిపోయింది. అట్లాంటి చావు చచ్చాడు హేరోదు. వర్ధిల్లాడా? యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఆలోచన చేశాడు. ఆ ఆలోచన వర్ధిల్లలేదు. ఆలోచన చేసిన హేరోదు కూడా వర్ధిల్లలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరలా చెప్తున్నాను, నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా వస్తున్న ఏ ఆలోచన కూడా వర్ధిల్లదు. అలా ఆలోచించే వ్యక్తి కూడా వర్ధిల్లడు. నీ కళ్ళతో నువ్వు చూస్తావు అది. వాళ్ళ ఆలోచన నీ మీద పారదు, సరిగదా? వాళ్ళు కూడా వర్ధిల్లరు. వాళ్ళు పతనం అవ్వడం, వాళ్ళ జీవితంలో వాళ్ళు దిగజారిపోవటం నువ్వు కళ్ళారా చూస్తావు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఉన్న నీ మీద వాళ్ళు విరోధంగా ఆలోచించారు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. సమస్య వచ్చిందా, దేవుడు నీ పక్షాన నుండి దాన్ని క్లియర్ చేస్తాడు. రోగం వచ్చిందా, దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో స్వస్థత ఇస్తాడు. ఆర్థిక ఇబ్బంది కలిగిందా, దేవుడు పరిస్థితులన్నీ అనుకూలపరిచి నిన్ను ముందుకు నడిపిస్తాడు. శోధనలు కలిగాయా, వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. భయపడొద్దు, ఎందుకంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు. నీ ద్వారా దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడేంత వరకు ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఎన్నవ రోజు పెట్టారు పేరు? 8వ రోజు పేరు పెట్టారు. అంటే 8వ రోజు అంటే ఏ రోజు వస్తుంది? ఈ రోజే. మనం ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నామంటే జనవరి 1 అంటే నూతన సంవత్సరం మాత్రమే అనుకుంటున్నాం. కానీ నిజానికి ఈ జనవరి 1 అనేది యేసుక్రీస్తు యొక్క సున్నతి పండుగ. ఏం పండుగ? నూతన సంవత్సరం అనేది ప్రపంచమంతా తెలుసు, కానీ క్రైస్తవులందరికీ కూడా ఇది సున్నతి పండుగ. ఎందుకు సున్నతి పండుగ అంటున్నామంటే యేసుక్రీస్తు జన్మించింది
25. అక్కడ నుంచి లెక్కేసుకుంటే కరెక్ట్గా 8వ రోజు మళ్ళీ జనవరి 1 వస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సర ఈ వేడుక అనేది, ఈ జనవరి 1 అనేది యేసుక్రీస్తు యొక్క సున్నతి పండుగ. ఇంకా యేసుక్రీస్తు సున్నతి పండుగతో పాటు దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలవచ్చు. యేసుక్రీస్తు యొక్క నామకరణ పండుగ అని కూడా పిలవచ్చు కదా. యేసుక్రీస్తుకు నామకరణం చేశారు అంటే యేసుక్రీస్తుకు పేరు పెట్టారు. ఏ రోజున? 8వ రోజే, అంటే ఈ రోజే. కాబట్టి జనవరి 1 అనగానే ఒక నూతన సంవత్సరమే కాకుండా క్రైస్తవులుగా మనకి ఇంకా ఏమున్నాయంటే యేసుక్రీస్తు యొక్క సున్నతి పండుగ ఈరోజే, యేసుక్రీస్తు నామకరణ పండుగ ఈరోజే. కాబట్టి అన్ని పండుగలు మనకి ఈరోజే ఉన్నాయి. ఇంగ్లీష్ వాళ్ళ జనవరి పండుగతో పాటు యేసుక్రీస్తు యొక్క సున్నతి పండుగ, నామకరణ పండుగ అన్నీ మనకి ఇప్పుడే అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఈ సున్నతి పండుగ, ఈ నామకరణ పండుగ నిజంగా మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఇలాగా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా విందాం. నామకరణం చేసేటప్పుడు, ఆ పండుగ ఆచరించేటప్పుడు కొన్ని పద్ధతులు ఇశ్రాయేలీలకు ఉన్నాయి. ఏమిటి ఆ పద్ధతులు అంటే, ఇశ్రాయేలీల్లో ఎవరైనా సరే మొట్టమొదటిగా పుట్టిన తొలి సంతానాన్ని, అది కూడా మగ సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి. ఏం చేయాలి? దేవునికి ప్రతిష్ఠించాలి. ఒకవేళ నీకు ఒక గేదెని కొనుక్కున్నావు, ఆ గేదె ఈనింది, మొట్టమొదటి తొలి సంతానం దేవునికి అర్పించాలి. అది ఇశ్రాయేలుకి దేవుడు కట్టడగా నియమించాడు. మనుషులు వివాహం చేసుకున్నారు, వారికి మొదటి సంతానం జన్మించారు, మగ శిశువే జన్మించాడు. ఆ మగ శిశువుని దేవాలయంలోకి తీసుకెళ్ళి దేవునికి ప్రతిష్ఠించాలి. చాలామంది ప్రతిష్ఠ అనగానే అప్పగించేయడం అనుకుంటున్నారు. అప్పగించేయడం కాదు. దేవునికి మనం ప్రతిష్ఠించడమంటే, ఇదిగో ఈ వ్యక్తి దేవుని చేత నాకు అనుగ్రహించబడిన వాడు అని చెప్పి ఆ వ్యక్తికి సంబంధించిన కొన్ని నియమాలు, పద్ధతులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా అక్కడ చెయ్యాలి. అలా చేస్తే ఆ వ్యక్తిని దేవునికి ప్రతిష్ఠించినట్లు. ఇలాగా దేవునికి ప్రతిష్ఠించేటప్పుడు దేవుడు పాత నిబంధనలో కొన్ని నియమాలు పెట్టాడు. ఏమిటి ఆ నియమాలు? ఎలాగ ప్రతిష్ఠ చేస్తారు ఒక వ్యక్తిని అంటే తన సంతానాన్ని, కుమారుల్ని? అంటే ఎందుకు దేవుడు తొలి సంతానాన్ని నాకు ప్రతిష్ఠించండి అంటున్నాడంటే, నేను ఒకప్పుడు మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించేటప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? ఐగుప్తులో నుంచి బయటికి రప్పించేటప్పుడు ఈ ఐగుప్తుల యొక్క తొలి సంతానం అంతటినీ కూడా నేను చంపేసి మిమ్మల్ని మాత్రం ముట్టుకోలేదు. తెలుసు కదా మనకి సంగతి. దేవుడు ఐగుప్తులో నుంచి తన ప్రజలను విడిపించేటప్పుడు 10 రకాలైన తెగుళ్ళు రప్పించాడు. ఆ చివరి తెగులు ఏమిటంటే, ప్రతి కుటుంబంలో తొలిచూలు బిడ్డ చనిపోతాడు. మరణదూత వచ్చి వారిని చంపేస్తుంది. అది జంతువుల్లో కానివ్వండి, మనుషుల్లో కానివ్వండి, ఎవరైనా సరే ప్రథమ సంతానం ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళు మరణదూత చేత సంహరించబడతారు. ఇది దేవుడు శిక్షగా విధించాడు. ఆ దినాల్లో ఫరో కొడుకు కూడా చనిపోయాడు. నీకు తెలుసా? ఫరోకి ఒకగానొక కొడుకే ఉన్నాడు. వాడే మొదట, వాడే చివర, ఇక ఎవరు లేరు ఫరోకి. ఆ ఒక్కగానొక కొడుకును కూడా దేవుడు మరణశాసనానికి అప్పగించేశాడు. అదే సమయంలో ఇశ్రాయేలీల్లో ఎవ్వరు కూడా చనిపోలేదు. మీకు అర్థమైందా? ఇది ఎవరు చనిపోలా. ఇశ్రాయేల్లో పశువుల్లో ఏ పశువు చనిపోలా, మనుషుల్లో కూడా ఎవరూ చనిపోలేదు. దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తూ, తెలుసు కదా మీకు, ఐగుప్తీయులందరినీ కూడా ప్రథమ సంతానాన్ని ఇదిగో నేను శిక్షించా, కానీ మిమ్మల్ని ఏ మాత్రం కూడా నేను శిక్షించలేదు. కాబట్టి వాళ్ళందరికీ బదులుగా ఏం చేయాలి? వాళ్ళందరికీ బదులుగా ప్రతి కుటుంబంలో ఎవరైతే మొట్టమొదటి సంతానం కలుగుతారో వాళ్ళని మీరు నాకు ప్రతిష్ఠించాలి. అయ్యా, మరి ప్రతిష్ఠ చేయడం అంటే నీకు సంపూర్ణంగా అప్పగించేయడమేనా? చేస్తే సంపూర్ణంగా అప్పగించేసేయచ్చు,
లేదండి ఈ బిడ్డ మాకు కావాలి అని అనుకుంటే దానికి బదులుగా ఒక గొర్రెను కానీ, ఒక కోడెను కానీ, ఒక మేకను కానీ ఇదిగో మీరు ప్రతిగా అర్పించేసి మీరు ఆ బిడ్డను విడిపించుకొని మీరు పెంచుకోవచ్చు. ఇది దేవుడు నియమించిన పద్ధతి. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాం. ప్రతిష్ఠిస్తే దేవునికి ప్రతిష్ఠించేసేయాలి. అంటే పూర్తిగా దేవుని కోసమే, దేవుని పనికే, దేవుని సేవకే. ఇది ఎట్లాంటిదంటే హన్నా కూడా సమూయేల్ని దేవుని మందిరంలో ప్రతిష్ఠించేసింది. ఇక పూర్తిగా వదిలేసి వచ్చేసింది. ఇక ఆ విధంగా సమూయేలు దేవుని మందిరంలోనే పెరిగి అక్కడే ప్రవక్తగా మారిపోయాడు. అలాగ ప్రతిష్ఠించవచ్చు. లేదండి మా బిడ్డ మాకు కావాలి, ఇంకేదో ఒక మార్గం చెప్పండి అంటే దేవుడు అన్నాడు, సరే ఏడాది గొర్రె పిల్లలను లేదా కోడెదూడలను లేదా మేకను పవిత్రమైన వాటిని ఇదిగో ఆ బిడ్డకు ప్రతిగా మీరు దేవాలయంలో సమర్పించేసి మీ బిడ్డను విడిపించేసుకోవచ్చు. నీ బిడ్డ ఎప్పటిలాగానే పెరుగుతాడు. ఇది దేవుడు చెప్పిన పద్ధతి. ఏం చేయాలి? గొర్రెను కానీ, మేకను కానీ, కోడెదూడను కానీ అర్పించి ఆ బిడ్డను ఇదిగో తల్లిదండ్రి తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక డౌట్ వస్తుంది. ఏమండి పేదోళ్ళు ఉంటారు కదండి, ఉంటారా ఉండరా? మరి అందరూ కోడెదూడలను అర్పించేంత డబ్బు అందరి దగ్గర ఉంటుందండి, గొర్రె పిల్లలను అర్పించేంత డబ్బు అందరి దగ్గర ఉంటుందండి. మరి కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏ రోజు తెచ్చుకొని ఆ రోజు తినేవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి కూడా మరి వివాహమై సంతానం కలిగితే, వాళ్ళకి మొదటి బిడ్డ కలిగితే వాళ్ళని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించేటప్పుడు మరి వాళ్ళు అంత ఇచ్చుకోలేరు కదండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది దేవుడికి తెలుసు. మీకు అర్థమైందా? ఎవరు ఇవ్వగలిగితే వాళ్ళు అలా ఇవ్వచ్చు. ఇవ్వలేని వాళ్ళకి దేవుడు ఇంకో ఆప్షన్ కూడా పెట్టాడు. ఏమిటంటే, సరే మీరు గొర్రె పిల్లలను కానీ, కోడెలను కానీ, మేకలను కానీ అర్పించలేని పక్షంలో, అంటే ఆ వ్యక్తి ఒకవేళ భేదవాడైతే ఆ వ్యక్తికి ప్రతిగా, అంటే తన బిడ్డకు ప్రతిగా 2 పావుర పిల్లలను కానీ, ఒక గొవ్వల జత కానీ అర్పించవచ్చు. పావుర పిల్లలంటే పెద్ద కాస్ట్ ఏమి కావు. గొవ్వల జత అంటే ఒక 2 గొవ్వలనైనా సరే అర్పించేసి విడిపించుకోవచ్చు అన్నాడు. చూడండి, దేవుడు అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా మనుషుల మీద ఏ భారం కూడా మోపట్లేదు. మీకు అర్థమైందా? ఈ దినాల్లో మనుషులు ఎట్లా చూస్తున్నారంటే దేవుణ్ణి మన మీద ఆర్థిక భారం మోపేవాడిగా దేవుణ్ణి చూస్తా ఉన్నారు. చాలా సంఘాల్లో మనం వింటున్న బోధలు ఎట్లా ఉన్నాయంటే, దేవుని మందిరానికి వెళ్తున్నావా? వెళ్తున్నానండి. ప్రార్థనకు వెళ్తున్నావా? వెళ్తున్నానండి. మారు మనసు పొందావా? పొందానండి. రొట్టె తీసుకుంటున్నావా? ప్రతి నెల తీసుకుంటానండి. మరి దశంభాగం ఇస్తున్నావా? ఇవ్వలేకపోతున్నానండి. నాకున్న పరిస్థితులు, నాకున్న అప్పుల బాధలు, నాకున్న ఆర్థిక సమస్యలు ఇవే నాకు సరిపోతున్నాయండి. వస్తున్నాయి కదండి, ఖర్చు అయిపోతున్నాయండి. ఇవ్వలేని పరిస్థితి అండి. ఇవ్వకపోతే అట్లాగా దేవుని నీకు రాదు అని చెప్తున్నారు. నిజానికి మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీ మీద ఎప్పుడు కూడా భారం మోపేవాడు కాదు. పాత నిబంధన నుంచి ఎప్పటికీ కూడా దేవుడైతే ఏమీ మారలేదు. మారాడా? ప్రతిష్ఠ చేసే ముందు దేవుడు ఏమన్నాడు? గొర్రెను కానీ, కోడెను కానీ, మేకను కానీ అర్పించి విడిపించుకోవచ్చు అన్నాడు. విడిపించలేని పక్షంలో ఒకవేళ అతడు భేదవాడైతే ఒక చిన్న గువ్వ పిల్లను కానీ, పావుర పిల్లను కానీ అర్పించేసి విడిపించుకోవచ్చు అన్నాడు. అంటే దేవుడు మొదటి నుంచి మనుషుల మీద ఈ ఆర్థిక పరమైన భారాన్ని అయితే మోపలేదు. అప్పుడు అట్లాగే ఉన్నాడు దేవుడు, ఇప్పుడు అట్లాగే ఉన్నాడు. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండేవాడు. మారేవాడు కాదు, మార్పు పొందేవాడు కాదు. ఒకవేళ నీకున్న దాన్ని బట్టి నువ్వు దేవునికి ఇవ్వగలిగావా? సంతోషంగా తీసుకుంటాడు. అయ్యా ఇవ్వలేని పరిస్థితి ఉన్నాయా అంటే అర్థం చేసుకుంటాడు. కానీ నువ్వెందుకు ఇవ్వలేదు అని చెప్పి నిన్ను శపించేవాడైతే ఆయన కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోసేపు మరియల గురించి చూస్తే వాళ్ళు పెద్ద ధనవంతులు ఏమీ కాదు. గొర్రె పిల్లలను అర్పించేంత ధనవంతులు కాదు. కోడెలను కానీ, మేకలను కానీ అర్పించేంత ధనవంతులు కాదు. అందుకోసమే యోసేపు మరియలు ఏం చేశారంటే, మరి రెండవ ఆప్షన్ ఏముంది చెప్పండి? గొవ్వలను కానీ, పావుర పిల్లలను కానీ తీసుకొచ్చి
బలిగా అర్పించేసి విడిపించుకోవచ్చు. 22వ వచనం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడాలి అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను 2 పావుర పిల్లనైనను బలిగా సమర్పించడానికి వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయారు. అంటే దీన్ని బట్టి యోసేపు మరియలు ధనవంతుల పేదవాళ్ళ? పేదవాళ్లే. పేదవాళ్ళు కాబట్టి ఏం తీసుకొస్తున్నారు? పావుర పిల్లలను తీసుకొస్తున్నారు, గువ్వల జతనైనా తీసుకొస్తున్నారు. దేవుడు 2 ఆప్షన్లు ఇచ్చాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, దేవుడైతే మన మీద ఏ భారం మోపడు. నీకున్న పరిస్థితి ఆయన అర్థం చేసుకునేవాడు. ఏ తండ్రి అయినా సరే తన బిడ్డ మీద ఆర్థిక భారం మోపడు. సంతోషంగా బిడ్డ తండ్రికి ఇస్తే తండ్రి అంగీకరిస్తాడు. కానీ ఇవ్వాల్సిందే అని ఏ తండ్రి కూడా బిడ్డను బాధ పెట్టడు. కాబట్టి దేవుడు మనకు తండ్రి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చాలాసార్లు మనం అనుకుంటాం, కొన్నిసార్లు దేవునికి ఇవ్వలేకపోతున్నామే, మనకున్న ఈ అప్పుల బాధలతోనే సరిపోతుంది, మనం దేవునికి ఏదో ఇవ్వలేకపోతున్నామే అని ఒక రకమైన అపరాధ భావన మనలోకి వస్తుంది. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అట్లాంటి అపరాధ భావన నీలోనికి రావాల్సిన పని లేదు. దేవుడు నీ తండ్రి, నిన్ను అర్థం చేసుకునేవాడు, నీ పరిస్థితి చూసేవాడు. కాబట్టి నువ్వు ఎంతవరకు అయితే నీవు ఆయనకు చేయగలవో నీ హృదయపూర్వకంగా అంతవరకు చేస్తే ఆయన సంతోషిస్తాడు. పోనీ అది కూడా చేయలేకపోయావు, అది కూడా ఇవ్వలేకపోయావు, దేవుడు ఏమీ కూడా నీ గురించి వ్యతిరేకంగా ఆలోచన కలిగి ఉండడు. బదులుగా నీకు ఇంకా సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మరియా యోసేపులు ఏం చేశారు? 2 పావుర పిల్లల్ని కానీ 1 గువ్వల జతను కానీ తీసుకొచ్చి యేసు ప్రభువుని సమర్పించాలి. ఇలా సమర్పిస్తున్నప్పుడు జరిగింది ఏమిటో చూడండి. వారు ఆయన యెరూషలేమునకు తీసుకుని పోయారు. ఇక 25వ వచనంలో, యెరూషలేములో సుమోయోను అని ఒక మనుషుడున్నాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు. చాలా జాగ్రత్తగా చూడండి. దేవాలయంలో జరిగిన సంగతి యేసు ప్రభువుని ప్రతిష్ఠించడానికి, దేవునికి ప్రతిష్ఠించడానికి మరియా యోసేపులు తీసుకొచ్చారు. వీళ్ళతో పాటు 2 పావుర పిల్లలను లేకపోతే 1 గువ్వల జతనో మొత్తానికి తీసుకొచ్చారు అర్పించడానికి, ప్రతిష్ఠించి విడిపించడానికి. అట్లాంటి సమయంలోనే వీళ్ళు దేవాలయంలో యేసుక్రీస్తుని ఆ చేతులతో అట్లాగా ఎత్తుకొని ఉండగానే ఒక వ్యక్తి లోపలికి వచ్చేసాడు. ఎవరు ఈ వ్యక్తి అంటే సుమోయోను అనే ఒక ప్రవక్త. ఏంటి నా లక్షణం అంటే నీతిమంతుడు, భక్తిపరుడు, ఇంకా ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు, విమోచన కోసం కనిపెట్టుకునేవాడు. ఈయన ఎందుకు వచ్చాడు మరి? ఈయనకి యోసేపు మరియమ్మలకి ఏంటి సంబంధం? ఏ సంబంధం లేదు. అయినా సరే ఒకానొకప్పుడు దేవుడు ఈయనకు చెప్పాడు. ఏమని? నేను రక్షకుడిగా ఈ లోకానికి రాబోతున్నా, నేను ఈ లోకానికి వస్తా, వచ్చినప్పుడు నీవు నన్ను కళ్ళారా చూస్తావు, అలా కళ్ళారా చూసేదాకా నీవు చనిపోవు. ఇది దేవుడు ఒకప్పుడు ఈయనకి చెప్పాడు. ఈయన అప్పటి నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు. నాయనా, ఎప్పుడు వస్తావు? నీ దర్శనం నాకు ఎప్పుడు లభిస్తుంది? చెప్పు తండ్రి అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్న ఒకానొక సమయంలో ఎప్పుడైతే యోసేపు మరియలు దేవాలయంలోకి యేసుని తీసుకొచ్చేశారో పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే నీవు లేచి దేవాలయంలోకి వెళ్ళిపో అన్నాడు. సుమోయోను పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవాలయంలోకి తిరిగి గబగబ వచ్చేశాడు. ముసలివాడే దేవాలయంలోకి వచ్చేశాడు. దేవాలయంలోకి రాగానే యోసేపు మరియల చేతిలో ఉన్న ఆ బాలుణ్ణి చూశాడు. చూడగానే దేవుడు చెప్పాడు, ఇదిగో నా రక్షణ, ఈ లోకానికి అంతటికీ నేను ఇవ్వబోతున్నా, ఇది నా రక్షణ, కళ్ళారా చూడు అన్నగానే కళ్ళారా చూశాడు యేసుక్రీస్తుని. చూసి అప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చదువుదాం. 26వ వచనం.
29వ వచనం, 28 నుంచి చదువుదాం. 27 నుంచి, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించడానికి తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఇట్లా అన్నాడు. యేసు క్రీస్తును తన చేతుల్లో తీసుకొని ఇక దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుణ్ణి పోనిస్తున్నావు. ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు ఈయన చెప్పండి? చేతుల్లో తీసుకున్న యేసు ప్రభువుకే, ఆ బాలునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ బాలుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున నన్ను సమాధానంతో పోనిస్తున్నావు. అంటే ఇక నేను చక్కగా చనిపోతా, ఇక నాకు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు దాకా ఇదిగో నిన్ను చూడటం కోసమే నేను బ్రతికున్నా. ఇప్పుడు దాకా నువ్వు మాట చెప్పావు కదా, ఇదిగో నేను రక్షకుడిగా ఈ లోకానికి వస్తాను, నన్ను చూసేంత వరకు, నా రక్షణ చూసేంత వరకు నీవు చనిపోవని వాగ్దానం చేశావు కదా, ఇదిగో కళ్ళారా చూస్తున్నా నీ రక్షణ, కాబట్టి ఇక నేను సమాధానంతో వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. చదువుదాము. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను. ఏమంటున్నాడు? అయ్యా, నీ రక్షణ భూమి మీదకి వచ్చేసింది. ఇక ఈ నీ రక్షణను నేనేం చేశాను? కళ్ళారా చూశాను. ఇక నాకు చాలు, ఇక నేను సమాధానంగా వెళ్ళిపోతా ఇక ఈ లోకం నుంచి. ఇది దేవాలయంలో జరిగింది. ఇది చూడగానే మరియా యోసేపులు చాలా ఆశ్చర్యపడుతున్నారు. సుమోయేన్ అంటే గొప్ప ప్రవక్త కదా ఈయన. ఇట్లాంటి గొప్ప ప్రవక్త వచ్చి మన బాలుడిని చేతులతో పట్టుకొని నాథా అని పిలుస్తున్నాడేంటి, ప్రభువా అని పిలుస్తున్నాడేంటి, నీ మాట ప్రకారం నేను పోతున్నాను అంటున్నాడేంటి అని ఇవన్నీ కూడా మరియా తన హృదయంలో భద్రం చేసుకుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తన కుమారుని గురించి ఇవన్నీ మరియా హృదయంలో భద్రం చేసుకుంది. ఇది ఎట్లాగా జరిగింది? 33వ వచనం నుంచి చదువుతున్నాం. యేసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. చూడండి, ఆ చిన్న బాలుని గురించి సుమోయేను ప్రవక్త, గొప్ప ప్రవక్త ఎట్లా చెప్పాడు అనగానే చూశారు. వీళ్ళే ఆశ్చర్యపడ్డారు, తల్లిదండ్రులే. ఏంటి, గొప్ప ప్రవక్త కదా సుమోయేను, దేవాలయంలోకి అకస్మాత్తుగా వచ్చేసి ఈ చిన్న బాలుడిని చేతులతో పట్టుకొని నాథా అని పిలిచి నీ మాట ప్రకారం నేను వెళ్తున్నానేక, నీ రక్షణ నేను కళ్ళారా చూశాను అంటున్నాడు. నిజంగా మనకు దేవుడిచ్చిన ఈ బిడ్డ ఎంత గొప్పవాడో అని వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంకా ఏం జరిగింది? 34వ వచనం. సుమోయేను వారిని దీవించాడు. చూడండి, సుమోయేను ఏం చేశారు? వాడిని, మరియా యేసేపుల్ని ఏం చేశాడు? దీవించాడు. దీవించి ఏమని పలుకుతున్నాడు? ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడేలాగా ఇశ్రాయేలులో అనేకులు పడటానికి, తిరిగి లేవటానికి వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడ్డాడు. ఈయన అని ఎవరి గురించి చెప్తున్నాడు? తన చేతుల్లో ఉన్న బిడ్డ గురించే. అమ్మా, ఈ బిడ్డ సామాన్యమైన వాడు కాదు. ఇశ్రాయేలులో అనేకులు పడటానికి, తిరిగి లేవడానికి ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఈయన ఉంటాడు. అంటే ఈయన బట్టి చాలామంది పడిపోతారు, ఈయన బట్టే చాలామంది లేస్తారు కూడా. ఈయన అట్లాంటి ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు. ఇంకా జరిగేది ఏమిటంటే, నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది, జాగ్రత్త అన్నాడు. ఇవన్నీ కూడా నెరవేరాయి. యేసుక్రీస్తు గురించి సుమోయేను పలికిన ప్రతి మాట నెరవేరింది. ఇశ్రాయేలులో అనేకులు పడటానికి యేసుక్రీస్తు కారణమయ్యాడు. ఎవరు పడ్డారు అంటే, ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో, ఎవరైతే కేవలం మతాన్ని మాత్రమే అనుసరిస్తూ భక్తిని పక్కన పెట్టారో వాళ్ళందరూ కూడా ఈయన విషయంలో అభ్యంతరపడ్డారు. పడ్డారా లేదా? శాస్త్రులు కానివ్వండి,
పరిసయ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక ఈయన విషయంలో అభ్యంతర పడ్డారు. అంటే వాళ్ళు పడిపోవటానికి, అది కూడా అభ్యంతర పడిపోవటానికి కారకుడు ఎవరు? యేసుక్రీస్తు అయ్యాడు. మరి కొంతమంది ఈయన్ను చూసి, యేసుక్రీస్తును చూసి ఈ భక్తిలో లేచి నిలబడ్డారు. నిజంగా భక్తి అంటే ఎట్లా ఉండాలి, నిజంగా ఇదిగో ప్రార్థన అంటే ఎట్లా ఉండాలి, దేవుడు అంటే ఎట్లా ఉంటాడు అని చూసి భక్తిలో వీళ్ళు లేచి నిలబడ్డారు. కొంతమంది ఏమో పడిపోయారు, మరి కొంతమంది ఏమో లేచి నిలబడ్డారు వాళ్ళ యొక్క భక్తి జీవితంలో. అప్పటి వరకు సుంకరులు, పాపులు వీళ్ళందరినీ కూడా వేరువేరుగా చూసేవాళ్ళు పరిసయ్యులు వీళ్ళందరూ. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ సుంకరుల దగ్గరికి వెళ్ళాడు, ఆ పాపుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో కలిసి ఆయన భోజనం చేశాడు. వీళ్ళు నిజంగా చాలా సంతోషించారు. మమ్మల్ని ఇంతవరకు ఎవరు రానిలేదండి, అసలు ఏ యూదుడు కూడా వచ్చి మాతో కలవలేదండి, కానీ మీరు వచ్చారండి. నిజంగా ఇదిగో దేవుని ప్రేమ అంటే ఇట్లా ఉంటుంది అని మీ ద్వారా మేము తెలుసుకున్నామని చాలామంది సుంకరులు మారిపోయారు, వేశ్యలు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు. ఈ రకంగా వాళ్ళు మారిపోయి దేవునిలో నిలబడటానికి, భక్తిలో నిలబడటానికి కారణం ఎవరయ్యారు? చెప్పండి, ఎవరయ్యారు? యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సుమోయోను ఇంకో మాట పలికాడు. ఏమిటది? అది కూడా చూద్దాం. 35వ వచనం. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియతో ఏం చెప్పాడు? అమ్మా జాగ్రత్తగా విను, నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది. మనం అనుకుంటాం, అవునా మరియ హృదయంలోనికి ఖడ్గం దూసుకొని పోయిందా అంటే ఎవరైనా మరియను చంపేశారా అనుకుంటాం. కాదు. సుమోయోను పలికిన మాట అర్థం ఏంటంటే, నీ హృదయంలోకి ఖడ్గం దూసుకొని పోతుందంటే నీ కళ్ళ ఎదురుగానే, నీ హృదయంలో ఇప్పటి వరకు పెట్టుకున్నావే నీ కుమారుణ్ణి, ఆ కుమారుడు నీ కళ్ళెదురుగానే చంపబడతాడు, చనిపోతాడు. అలా చనిపోయినప్పుడు ఒక తల్లిగా నీ హృదయంలోకి అది ఎట్లా ఉంటుందంటే కత్తి దూసినట్లుగానే ఉంటుంది కదండి. ఏ కన్న తల్లికైనా సరే తన కన్న కుమారుడు తనకంటే ముందుగా శిక్ష అనుభవించి తన కళ్ళ ముందే చనిపోతా ఉంటే ఆ తల్లి హృదయం లోపలికి ఖడ్గం దూసుకొని పోయినట్లుగానే ఉంటుంది. అంత బాధ నువ్వు అనుభవించాల్సి ఉంటుంది తల్లి, కాబట్టి సిద్ధంగా ఉండు అని సుమోయోను మరియను ముందుగానే హెచ్చరించేశాడు. ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతూ వచ్చేసాయి దేవాలయంలో. ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి, ఒక పక్క సుమోయోను వచ్చేసాడు, సుమోయోను ఈయన గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో ఒక ప్రవక్తి కూడా ఉంది, స్త్రీ ప్రవక్తి. ప్రవక్త అయితే పురుషుడైతే ప్రవక్త అంటారు, ఒకవేళ ఆ స్త్రీ అయితే కనుక ప్రవక్తి అని పిలుస్తారు. ఒక ప్రవక్తి ఉంది, ఆమె కూడా దేవాలయం విడవకుండా ఉపవాస ప్రార్థనలతో గడిపింది. 84 ఏళ్ళు వచ్చేదాకా వివాహం అయ్యి 7 సంవత్సరాలు పెనిమిటితో సంసారం చేసింది. చదువుదాం, ఆ మాటలు కూడా చదువుదాం. 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తెయునైన అన్న. చూడండి, ఏ గోత్రం? ఆషేరు గోత్రానికి సంబంధించింది. తర్వాత సమూయేలు కుమార్తె ఈమె పేరేంటి? అన్న. పాత నిబంధనలో హన్న అని పలకబడింది, అది గ్రీకులకు వచ్చేటప్పటికి అన్న అని ప్రొనౌన్సియేషన్ చేయబడింది. కాబట్టి హన్న అని పాత నిబంధనలో, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అన్న. ఈమె ఎట్లాంటిదంటే ఒక ప్రవక్తి. అంటే ప్రవక్త అని పురుషుడు ఎట్లాగో ఈమె కూడా స్త్రీ ఒక ప్రవక్తిలాగా ఉంది. ఈమె యొక్క పరిస్థితి ఏంటి చూద్దాం. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచింది. చూడండి, ఆమెకు వివాహమైన తర్వాత ఎన్ని సంవత్సరాలు పెనిమిటితో సంసారం చేసింది? 7 ఏళ్ళు. తర్వాత పెనిమిటి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేసింది ఆమె? 84 సంవత్సరాలు విధవరాలుగానే ఉంది. ఉండి ఏం చేసింది? దేవాలయము విడవలేదు, ఉపవాస ప్రార్థనలు చేస్తూనే ఉంది,
రేయి మగళ్ళు చేస్తూనే ఉంది. నిజంగా ఏమి ఎంత గొప్పదో. చాలామంది ఏం చేస్తారంటే, వివాహం అయింది, 7 సంవత్సరాలు పెనిమిటితో సంసారం చేసింది, పిల్లలు ఏమీ కలగలేదు, సరేలే ఇంకేంటి, వయసు అయిపోయిందా ఏంటి, ఏమనుకుంటావు, ఏమంత వయసు అయిపోయిందా ఏంటి, మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ సంసార జీవితం మొదలు పెట్టవచ్చు అనుకోండి కదా. మరి కొంతమంది సరే పెళ్ళొద్దులే అనుకున్న దేవాలయాన్ని మాత్రం రారు, ఉపవాస ప్రార్థనలో అసలే ఉండరు, దేవుని కోసం అసలే బ్రతకరు. దేవుని వాక్యంలో కొన్ని చోట్ల ఏముందంటే, కొంతమంది విధవరాండ్రంట ఇల్లు తిరుగుతూ ఏం చేస్తారంట, ఇల్లు తిరుగుతూ ఆడరాని మాటలన్నీ ఆడుతూ ముసలమ్మ ముచ్చట్లన్నీ వీళ్ళే చేస్తారంట. ఇట్లాంటి విధవరాళ్ళు ఉంటారు, తిమోతి జాగ్రత్త అని పౌలు తిమోతిని హెచ్చరించాడు. చూడండి, 2 రకాలైన విధవరాండ్లు లోకంలో కనబడతారు. ఒక రకమేమో దేవుని పట్ల భయము భక్తి కలిగి దేవాలయము విడవకుండా ఉపవాస ప్రార్థనలతో ఉండేవాళ్ళు ఒక రకమైన వాళ్ళు, భక్తి కలిగిన విధవరాండ్రు వీళ్ళు. మరి కొంతమంది ఎట్లా ఉంటారు, ఇక ఊరంతా వాళ్ళదే, మొత్తం ప్రతి ఇల్లు తిరుగుతారు, అన్ని సమాచారాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఈటీవీ న్యూస్ అయినా కొంచెం లేట్ అవుద్ది కానీ న్యూస్, వీళ్ళ దగ్గర మాత్రం న్యూస్ ఎప్పుడు అప్డేట్గా ఉంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ టీవీలు చూడడం అవసరం లేదు, వాళ్ళని కదిలిస్తే చాలు, మొత్తం ఎవరు ఏంటి ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం అంతా చిట్ట వితిన్ సెకండ్స్లో చెప్పేస్తారు. ఎందుకంటే వీళ్ళు చక్కగా తిరుగుతారు, ప్రతి ఇల్లు తిరుగుతారు, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకుంటారు. ఇట్లాగా ఉంటారు. తిమోతి జాగ్రత్త, ఇట్లాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త. వీళ్ళని అసలు విధవరాళ్ళ లెక్కలోకి చేర్చమద్దు, అసలు వాళ్ళు విధవరాళ్లే కాదు అసలు. ఎందుకంటే ఇదిగో వాళ్ళ స్వభావం అట్లా ఉంటుంది. నిజంగా విధవరాలు దేవుని దృష్టిలో విలువ కలిగిన విధవరాలు ఎట్లా ఉంటుందంటే, ఉపవాస ప్రార్థనలతో దేవుని సన్నిధిలో దేవునితో ఉంటుంది. అట్లాంటి వాళ్ళని మాత్రం లెక్కలోకి చేర్చుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈమె ఇలాంటి మంచి భక్తి కలిగినటువంటి విధవరాలు. ఈమె కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెను కూడా అక్కడికి నడిపించాడు, దేవాలయానికి. ఏం జరిగిందో చూద్దాం. 37వ వచనం. 84 సంవత్సరాల విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉంది. చూడండి, ఏం చేస్తుందంటే ఈమె సేవ చేస్తుంది, దేవుని సేవ చేస్తుంది. విధవరాలే అయినప్పటికీ ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు దేవాలయంలో ఉండి దేవుని సేవ చేస్తున్న ఒక మంచి విధవరాలు ఈమె. భక్తి కలిగిన విధవరాలు, దేవుని దృష్టిలో చాలా విలువైంది. అట్లాంటి ఈమెకు కూడా ఏమి జరిగిందో చూద్దాం. 38వ వచనం. ఆమె కూడా ఆ ఘడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతూ ఉంది. చూడండి, ఈమె కూడా లోపలికి వచ్చేసింది, యేసుక్రీస్తుని చూసింది, ఆయన కొనియాడింది. దేవుణ్ణి కొనియాడిందంటే ఎవరిని కొనియాడింది అక్కడ? యేసుక్రీస్తునే కొనియాడింది. అయ్యా ఇగో ఈ బిడ్డే, మనమందరం కూడా మన విమోచన కొరకు కనిపెడుతున్నాం కదా, ఇశ్రాయేలుని విమోచించేవాడు వస్త్రాన్ని చూస్తున్నాం కదా, ఈ బిడ్డే అని అందరికీ చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఈ విషయాలు ఆ మందిరంలో ఆ దేవాలయంలో ఉన్న అందరికీ తెలుసా లేదా చెప్పండి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడే మనం కొంచెం ముందుకెళ్తున్నాం. సుమోయను లోపలికి రావడం చూశారు, ఆయన ఏం మాట్లాడారో అవి విన్నారు. అన్నా ప్రవక్త లోపలికి రావడం చూశారు, ఆమె ఏం మాట్లాడిందో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విన్నారు. విన్న తర్వాత వీళ్ళందరికీ ఏ భావం కలగాలి? రక్షకుడు, మా కోసం పుట్టిన రక్షకుడు ఈయనే అని నమ్మాలి అందరూ కదా. కానీ ఎవ్వరూ నమ్మలేదు అప్పుడు. అదేంటండి? అవును, సుమోయను ప్రవక్త వచ్చాడు, చెప్పాడు. అన్న ప్రవక్త లోపలికి వచ్చింది, ఆమె కూడా చెప్పింది, విన్నారు. కానీ ఎవ్వరు కూడా నమ్మలేదని మీరు ఎట్లా చెప్తారండి? మీరు పోయి చూశారండి అంటారేమో. ఇది జరిగింది ఎన్నో రోజు చెప్పండి? ఎన్నో రోజు? 8వ రోజు జరిగింది. అదే సమయంలో ఒక 6 నెలల తర్వాత, ఎన్ని రోజుల తర్వాత? 6 నెలల తర్వాత జ్ఞానులు వచ్చారు.
ఏమండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడంట కదండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసామండి, ఆయన ఎక్కడున్నాడో మీకు తెలుసా అండి అని ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఎవ్వరూ చెప్పలా. అంటే వీళ్ళందరూ ఏం చేశారు, ఆ విషయాన్ని మర్చిపోయారు, ఇక అయిపోయింది. బహుశా ఆ రోజు గుర్తుంచుకో ఉంటారు, రెండో రోజు గుర్తుంచుకో ఉంటారు, మహా అయితే ఒక వారం ఒక నెల గుర్తుంచుకొని ఉంటారు. తర్వాత అంతా మర్చిపోయారు, ఎవరు పనులు వాళ్ళు వచ్చేసారు. జ్ఞానులు ప్రతి ఒక్కరిని అడుక్కుంటూ వస్తున్నారు, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడంటయ్యా, ఎక్కడైనా మీకు తెలుసా అంటే మాకు తెలియదండి, ఎత్తుక్కోండి అని వదిలేసిపోయారు. చివరికి వాళ్ళని వాళ్ళని అడుగుతూ ఉంటే ఏవండి ఎవరో జ్ఞానులు వచ్చారండి, యెరూషలేమంతా గాలిస్తున్నారండి, ఎవరో తూర్పు దిక్కున నక్షత్రం చూశారంట, వీళ్ళు ఏదో రాజు పుట్టాడంట, వెతుకుతున్నారండి అని ఆ వార్త రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. అవునా, ఎవరు వాళ్ళు, పిలవండి వాళ్ళని అంటే వాళ్ళు వచ్చారు. రాజు వాళ్ళందరినీ కూర్చోబెట్టి, అబ్బాయి మీరు ఎప్పుడు బయలుదేరారు? ఏమండి మేము బయలుదేరి 6 నెలలు పైనే అయిందండి. ఏం జరిగింది, ఏం చూశారు మీరు అంటే, ఏం లేదండి ఆకాశంలో ఒక నక్షత్రం కనపడిందండి, అట్లాంటి నక్షత్రం సహజంగా అయితే పుట్టవండి, మా గ్రంథాలన్నీ తిరగేస్తేనండి రాజు పుట్టాడు ఈ యోధ దేశంలో అని మాకు తెలిసిందండి. ఆ రాజు ఎవరో చూసి ఆయన దర్శించుకొని పూజిద్దామని వచ్చామండి, కానీ ఇక్కడ అడిగితే ఎవరు చెప్పట్లేదండి, మీకేమన్నా తెలుసా అండి అని అడిగారు. హేరోదు అనుకున్నాడు, రాజు పుట్టాడా, నేనుండగానే నేనే పరిపాలించాలి, నా తర్వాత మహా అయితే నా కొడుకులు పరిపాలించాలి, మరి కొత్తగా రాజు పుడితే మరి నా రాజ్యం నేనేం కావాలి అనుకొని కపటంగా వాళ్ళకి సమాధానం చెప్పాడు. అవునా, నాకు ఎప్పుడు ఆలోచన లేదు, కానీ వెతకండి, మీరు కూడా ఏం చేయాలి, వెతకండి, వెతికి మీకు దొరికితే గనక ఏంటి, మీకు దొరికితే గనక నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తా ఆయన్ని అని కపటంగా సమాధానం చెప్పి పంపించాడు. హేరోదు అనుకుని ఉంటాడు, నేను చాలా తెలివిగా చేశా. ఎట్లా చేశా, చాలా తెలివిగా చేశా. ఎంత తెలివి అంటే కొద్ది కూడా అనుమానం రాకుండా నేను వాళ్ళతో మాట్లాడా, తప్పనిసరిగా వాళ్ళు నాకు మళ్ళీ రిటర్న్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, చంపేయచ్చులే, ఎక్కడికి తప్పించుకొని పోడు అనుకున్నాడు. చూడండి, దేవుడు ఆ హేరోదు యొక్క జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చేశాడు. హేరోదు గనక తన గూఢాచారులను కానీ తన సైనికుల్ని కానీ, అబ్బాయి ఏదో ఇంతమంది వచ్చారు వెతుకుతున్నారు, వాళ్ళతో పాటు మనల్ని కూడా ఒక 10 మంది వెళ్ళండి, తిరగండి, వాళ్ళు ఎక్కడైతే వెతుకుతారో ఎక్కడైతే చేరతారో వాళ్ళకు దొరికితే కనుక వెంటనే తీసుకొచ్చి చెప్పండి అని అంటే ఎట్లుండేది చెప్పండి. యేసుక్రీస్తు హేరోదు చేతికి ఖచ్చితంగా దొరికి ఉండేవాడు, కానీ హేరోదు అట్లా చేయలా, గూఢాచారులను పెట్టలా, తన పని వాళ్ళని పెట్టలా, పూర్తిగా నమ్మేశాడు జ్ఞానుల్ని. వీళ్ళు తప్పనిసరిగా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అవసరం లేదు, నా వాళ్ళని పంపించాల్సిన పని లేదు, అవసరం లేదులే అనుకున్నాడు. కానీ జరిగింది ఏంటంటే వీళ్ళు వెళ్ళి యేసుక్రీస్తుని ఆరాధించగానే ఆ రాత్రే దేవుడు అన్నాడు వాళ్ళతో కళ్ళలో కనిపించి, ఇదిగో మీరు వచ్చిన మార్గంలో వెనక్కి తిరగొద్దు, వేరొక మార్గంలో మీ దేశానికి పోండి అన్నాడు. జ్ఞానులు అట్లాగే వెళ్ళిపోయారు అటు నుంచి అటే. వాళ్ళు వెళ్ళిన 6 ఏళ్ళ తర్వాత కానీ మళ్ళీ రాజుగారికి ఇన్ఫర్మేషన్ రాలా. ఏవండి వాళ్ళు వెళ్ళిపోయారండి, 6 నెలలు అయిందండి. అప్పుడు లెక్కేసుకున్నాడు రాజు, వీళ్ళు చెప్పింది ఎప్పుడు 6 నెలల తర్వాత, వీళ్ళు పోయి ఎంతకాలం అయింది, 6 నెలలు అయింది, అంటే సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం దాదాపు అవుతుంది, అందుకోసం 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసులో అందరినీ చంపేయండి అయ్యా అని ఆజ్ఞ జారీ చేశాడు. దేవుడు మనిషి ఎత్తు వేస్తే దేవుడు దానికి ఇంకా పై ఎత్తేస్తాడు. ఆ రాత్రికి రాత్రే యోసేపు మరియలతో దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు ఐగుప్తుకి వెంటనే బయలుదేరి వెళ్ళండి అని. ఎప్పుడైతే యోసేపు మరియలు బాలుడిని యేసుని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోయారో వెంటనే ఎక్కడ ఈ ఆజ్ఞ బయలుదేరింది. హేరోదు అనుకున్నాడు, తప్పనిసరిగా ఆ యూదుల రాజు ఎవడో వాడు పోయే ఉంటాడు, నాకు ఇబ్బంది ఏమి లేదు అనుకుంటాడు. కానీ జరిగిందా, జరగలేదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని నాశనం చేస్తా, వివేకుల యొక్క వివేకాన్ని శూన్యపరుస్తా. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు జ్ఞానివి అని అనుకోవద్దు. నువ్వు జ్ఞానివైతే దేవుడు నీకు మించిన జ్ఞానం కలిగిన వాడు, అది ఆలోచించుకో. నువ్వు తెలివి గలవాడివి అనుకుంటే దేవుడు నిన్ను మించిన తెలివి గలవాడు.
నిన్ను సృష్టించిన వాడు, నీకు తెలివిచ్చిన వాడు, నీవే తెలివిగల వాడివైతే మరి నీకు ఆ తెలివినిచ్చిన ఆయన ఎంత తెలివి కలిగి వాడి అయి ఉండాలి? నీకు అర్థమైందండి? ఆయన నిన్ను పుట్టించాడు. పుట్టించిన నీకే ఎంత తెలివి, ఎంత జ్ఞానం ఉంటే నిన్ను పుట్టించిన ఆయనకి ఇంకెంత జ్ఞానం ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదంతా కూడా యేసు క్రీస్తు విషయంలో దేవుని యొక్క ప్రణాళిక. మళ్ళీ చెప్తున్నాను, ఏమిటి? దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు ఇవన్నీ ఈరోజు చెప్తున్నామంటే, నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక నెరవేర్చేంత వరకు నీ జీవితంలోకి వస్తున్న ప్రతి కష్టాన్ని దేవుడే ఉండి తొలగిస్తాడు. నీ జీవితానికి వస్తున్న ప్రతి శోధన ఆయన దగ్గర ఉండి తొలగిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు కాబట్టి. నీ ద్వారా దేవుడు ఏమైతే చేయాలనుకుంటున్నాడో, ఏదైతే జరిగించాలనుకుంటున్నాడో దాన్ని తప్పనిసరిగా జరిగించేంత వరకు దేవుడైతే నిన్ను వదిలివేయడు, విడిచిపెట్టడు. నీ జీవితానికి వస్తున్న శ్రమలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బంది, కష్టాలు ఏవైనా సరే వాటన్నిటి నుంచి నిన్ను కాపాడుతూ ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏమిటి ఆ ప్రణాళిక? ఈయన పరిశుద్ధంగా జీవించి తన రక్తాన్ని ఈ లోకమంతటి కొరకు చిందించాలి. అప్పటి వరకు కూడా దేవుడు ఎంత సంరక్షణ ఇచ్చాడంటే అంత సంరక్షణ. హేరోదు రాజే చంపాలనుకున్నాడు, చంపగలిగాడా? చంపలా. యూదులు చంపాలనుకున్నారు, చంపగలిగారా? చంపలా. ఇంకా చాలామంది చాలా రకాలుగా కుట్ర చేశారు యేసు ప్రభు మీద, కానీ జరిగిందా? అది జరగలేదు. ఎందుకంటే దేవుని ప్రణాళిక తన జీవితంలో ఉంది కాబట్టి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఉంది. నీ మీద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా అవి ఏవి కూడా నిలవవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం ఏదైనా ఉంది అంటే అది మనిషి యొక్క ఆలోచన కానివ్వండి, మనిషి యొక్క తలంపే కానివ్వండి, మనిషి యొక్క పన్నాగమే కానివ్వండి, మనిషి యొక్క కుట్రే కానీ అదైతే వర్ధిల్లదు. ఆ ఆలోచన వర్ధిల్లవదు, ఆ ఆలోచన చేసిన మనిషి కూడా వర్ధిల్లడు. హేరోదు యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఆలోచన చేశాడు. ఆ ఆలోచన వర్ధిల్లిందా? ఆలోచన వర్ధిల్లలేదు. మరి హేరోదు ఏమైనా వర్ధిల్లాడా? హేరోదు వర్ధిల్లలేదు. హేరోదు ఎట్లాంటి చావు చచ్చాడో తెలుసా మీకు? చరిత్రలో రాయబడింది. హేరోది చావు ఎట్లా ఉందంటే, హేరోదికి ఒక విపరీతమైన జబ్బు వచ్చేసింది. అదేంటంటే ఆకలి జబ్బు. ఏం జబ్బు అది? ఆకలి జబ్బు. ఎంత తిన్నా సరే ఇంకా ఆకలి అవుతూనే ఉండేది. ఎంత తిన్నా ఇంకా ఆకలి అవుతూనే ఉండేది. అలా తిని 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 తన శరీరం అంతా దుర్వాసన వచ్చేసేది. ఆ దుర్వాసనకి భార్య దగ్గరికి వచ్చేది కాదు, పిల్లలు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, మంత్రులు వీళ్ళందరూ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. మరి దగ్గరికి రాకపోతే ఈయనకి ఎట్లుంటుంది? కోపం వస్తుందా లేదా? బాగా కోపం వచ్చి మంత్రులను చంపించేశాడు, భార్యలను చంపించేశాడు, కన్న కొడుకు కూడా దగ్గర రాకపోయేసరికి వాడిని కూడా చంపించేశాడు. చివరికి తన శరీరం అంతా దుర్వాసన వచ్చి వచ్చి తన శరీరం సజీవంగానే కుళ్ళిపోయింది. మనకి సహజంగా శవం ఎప్పుడు కుళ్ళిపోద్ది? చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టిన 2 రోజులకి 3 రోజులకి అప్పుడు కుళ్ళిపోద్ది కదా. కానీ హేరోదు యొక్క శరీరం బ్రతికుండగానే కుళ్ళిపోయింది. అట్లాంటి చావు చచ్చాడు హేరోదు. వర్ధిల్లాడా? యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఆలోచన చేశాడు, ఆ ఆలోచన వర్ధిల్లలేదు. ఆలోచన చేసిన హేరోదు కూడా వర్ధిల్లలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరలా చెప్తున్నాను, నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా వస్తున్న ఏ ఆలోచన కూడా వర్ధిల్లదు. అలా ఆలోచించే వ్యక్తి కూడా వర్ధిల్లడు. నీ కళ్ళతో నువ్వు చూస్తావు అది. వాళ్ళ ఆలోచన నీ మీద పారదు,
సరిగదా, వాళ్ళు కూడా వర్ధిల్లరు. వాళ్ళు పతనం అవ్వడం, వాళ్ళ జీవితంలో వాళ్ళు దిగజారిపోవటం నువ్వు కళ్ళారా చూస్తావు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఉన్న నీ మీద వాళ్ళు విరోధంగా ఆలోచించారు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. సమస్య వచ్చిందా, దేవుడు నీ పక్షానుండి దాన్ని క్లియర్ చేస్తాడు. రోగం వచ్చిందా, దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో స్వస్థత ఇస్తాడు. ఆర్థిక ఇబ్బంది కలిగిందా, దేవుడు పరిస్థితులన్నీ అనుకూలపరిచి నిన్ను ముందుకు నడిపిస్తాడు. శోధనలు కలిగాయా, వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. భయపడొద్దు, ఎందుకంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు. నీ ద్వారా దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడేంత వరకు ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.